అంటే ఆజ్ఞ అతిక్రమించుట పాపమని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. ఆజ్ఞను అతిక్రమించడమే పాపమై ఉంటుంది. అదేవిధంగా మనము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, కాబట్టి మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని వానికి పాపము కలుగును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. మేలు చేయకపోవుట పాపము అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. ఆజ్ఞను అతిక్రమించుట పాపము, అదేవిధంగా మేలు చేయకపోవుట కూడా పాపమని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. అదేవిధంగా రోమా పత్రిక 14వ అధ్యాయము 23వ వచనము మనం ఒకసారి చూసినట్లయితే, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. విశ్వాసము కానిది పాపము అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. విశ్వాసము కానిది పాపము. అదేవిధంగా కీర్తనల 19వ అధ్యాయము 13వ వచనము మనము చూసినట్లయితే, దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. దురాభిమానం అనేది పాపముతో సమానము అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. అదేవిధంగా మనము 1 సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనం కూడా మనం చూసినట్లయితే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును అని ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు మాట్లాడుతున్నాడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడనవుదునని. ప్రార్థన చేయకపోవటం అనేది పాపమై ఉంటుంది. ప్రార్థన చేయకపోవటము పాపమై ఉంటుంది. అదేవిధంగా సామెతలు 24వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, మూర్ఖుని యోచన పాపమని దేవుని వాక్యము మనకి బోధిస్తుంది. మూర్ఖంగా ఆలోచన చేయడం అనేది పాపము అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. మూర్ఖంగా ఆలోచన చేయుట. అదేవిధంగా 1 యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, సకల దుర్నీతియు పాపము అని వాక్యము మనకి వివరిస్తుంది. సకల దుర్నీతి అనేది ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అన్ని విధములైనటువంటి దుర్నీతి అనేది పాపం అని వాక్యము మనకి బోధిస్తుంది. కనుక ఆజ్ఞను అతిక్రమించకుండా మేలు చేయకపోవుట, విశ్వాసము కానిది, దురాభిమానము, అదేవిధంగా ప్రార్థన చేయకపోవుట, మూర్ఖుని యొక్క ఆలోచన, సకల దుర్నీతి పాపము. కనుక పాపము చేయక పరిశుద్ధులుగా జీవించడానికి ఇష్టపడదాము. దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయును గాక. ఆమేన్.